తన క్యాబిన్కి వెళ్తున్న అభికి అక్కడే టేబుల్ దగ్గర కూర్చుని వర్క్ చేస్తున్న అమ్మాయిని చూసి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు. అభి రావడం చూసిన మూర్తి తన క్యాబిన్కి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు. మార్నింగ్ మూర్తి. అవును, అక్కడ ఉన్న అమ్మాయి నాన్నగారు అపాయింట్ చేశారు సార్. నాన్న చేశారా అని ఆలోచిస్తూ తన వైపు చూసేసరికి నవ్వుతూ పక్కనున్న అమ్మాయితో మాట్లాడుతూ కనిపించింది. ఓకే, తను ఒకసారి క్యాబిన్కి పంపించి సరే సార్ అని వెళ్ళిపోయాడు. నయా మేడం మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. సరే మూర్తి గారు అని చెప్పి వెళ్ళి డోర్ నాక్ చేసింది. కమిన్ అన్న పిలుపుతో లోపలికి వెళ్ళింది. చైర్లో కూర్చుని అటువైపు తిరిగి ఉన్న అభి సార్ పిలిచారట అని అన్న నయ మాటకి ఇటువైపు తిరిగాడు. నయ వెంటనే అభిని చూసి నువ్వా అని అనేసి మళ్ళీ తేరుకొని సారీ సార్ అనింది. నేనే, ఏంటి షాక్ అయ్యావా అని అడ్డంగా నిలువుగా బుర్ర ఊపుతుంది. చచ్చాన్రా బాబు, ఈ తిక్కలోడ ఆంటీ కొడుక, ఇంక నా పని గోవిందా అని మనసులో అనుకుంటుంది. అవును, నీ తిక్కతో పోలిస్తే నాదెంత చెప్పు. అభి అన్న మాటకి షాక్ అయి చూస్తుంది. ఇదేంటి నేను మనసులో అనుకున్నది ఈ మనిషికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తుంది. ఎక్కువ ఆలోచించకు, ఆ కోడి బ్రెయిన్ దెబ్బతింటుంది. మేడం గారు లోపల అనుకోబోయి బయటకే అనేశారు. సారీ సార్, జాయిన్ అయింది ఈరోజు, పని చేయకుండా ఏంటి అమ్మాయితో సొల్లు కొడుతున్నావు? కాదు, పరిచయం చేసుకుంటున్నాను. ఓ అలాగా, నాకు చెప్తే తమరి కోసం పరిచయ వేదిక ఏర్పాటు చేసేవాడినిగా. సార్ అది ఏంటి సార్, మీకు జాబ్ ఇచ్చి జీతాలు ఇచ్చేది మేము చెప్పిన పని చేయడానికి, అంతేగాని మీరు పరిచయాలు పెంచుకోవడానికి ఫ్రెండ్షిప్లు చేయడానికి కాదు. సారీ సార్, మీకు జాబ్ ఇచ్చింది పని చేయడానికి, ఇలా సారీలా జపం చేయడానికి కాదు. ఇదిగో ఈ ఫైల్ తీసుకుని ఈవినింగ్ ఇది కంప్లీట్ చేసి తీసుకురా. సరే సార్ అని ఫైల్ తీసుకుని వెళ్తూ ఈ మెంటల్లోడు పాత విషయాలకి రివెంజ్ తీర్చుకుంటున్నాడు అనుకుంటూ వెళ్తున్న తనకి హలో ఆగు అని పిలిచాడు. వెనక్కి తిరిగింది. ఇంకా ఏం మిగిలింది చెప్పడానికి అనుకుంటూ చెప్పండి సార్ అనింది. బయటకెళ్ళి నన్ను ఎలా తిట్టాలని ఆలోచించడం మానేసి ఇచ్చిన పని మీద శ్రద్ధ పెడతావని విన్నావుగా, ఇక వెళ్ళి పని చూడు. ఫేస్ డల్గా పెట్టి బయటకెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. తన పక్కనే ఉన్న క్యూబికల్ దగ్గర పని చేసుకుంటూ ఉన్న సునీత నయ ఫేస్ డల్గా ఉండడం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది. నయ జరిగింది చెప్తుంది. నయ చెప్పింది విని సునీత ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అంత థింకింగ్ చేస్తున్నావు, దేని గురించి? ఏమీ లేదు, మన బాస్ అసలే అమ్మాయిలకు ఆమెడ దూరంలో ఉంటారు. అలాంటి మనిషితో గొడవ పడి సారీ చెప్పించుకున్నావు. తిరిగి మళ్ళీ అతని ఆఫీస్లో జాబ్ చేస్తున్నావు కదా, నీకు చాలా ధైర్యం ఎక్కువ అని ఆలోచిస్తున్నాను. ధైర్యమా ఏంటి? నాకా? చాలే, ఇది తన ఆఫీస్ అని తెలిస్తే అసలు జాబ్లో జాయిన్ అయ్యేదనే కాదు. ఇప్పుడు ఈ మనిషి నా మీద రివెంజ్ తీర్చుకుందామని చూస్తున్నట్టున్నాడు. ఏం చేయమంటావు? అలా ఏం చేయలేనయ్యా, మా బాస్ మరి నువ్వు అనుకున్నంత చెడ్డవారు కాదు. ఆ విషయాలు మర్చిపోయి ఉంటారు. నువ్వు బాగా వర్క్ చేసి బాస్ ముందు మంచిగా ఉండు, అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు కదా. అంతేనంటావా? అంతే. సరే, మనం తర్వాత మాట్లాడుకుందాం, మన బాస్ ఇటే చూస్తున్నారు. సరే అని ఇద్దరు వర్క్లో పడతారు. అప్పటికే టైం సాయంత్రం 4:30 కావడంతో తనకి రేడియో ఆఫీస్కి టైం అవడంతో త్వరగా వర్క్ కంప్లీట్ చేసి ఫైల్ అభికి ఇవ్వమని చెప్పి మూర్తికి ఇచ్చి సునీతకి బాయ్ చెప్పి తన స్కూటీపై బయలుదేరి వెళ్తుంది. ఆయాసపడుతూ వెళ్ళి కుర్చీలో కూర్చునున్న నయ దగ్గరికి వస్తుంది. మహి, ఏంటి అంత ఆయాసపడుతున్నావు? ఇదిగో ముందు ఈ వాటర్ తాగు అని బాటిల్ చేతికి ఇస్తుంది. బాటిల్లో వాటర్ మొత్తం ఖాళీ చేసి మహి చేతిలో పెడుతుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? ఆఫీస్ నుండి బయలుదేరానా, ఇక్కడ మళ్ళీ లేట్గా వస్తే నువ్వు తిడతావని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన నాకు లిఫ్ట్ పనిచేయడం లేదు. ఉన్న మెట్లన్నీ ఎక్కొచ్చేసరికి ఇదిగో ఇలా ఆయాసం వచ్చింది. చూసావా, ఈరోజు టైం కంటే ముందు వచ్చాను అని తను వేసుకున్న డ్రెస్ కాలర్ని ఎగరేస్తుంది. ఏడ్చావులే కానీ నేను ఇంకా ఏ పిచ్చి పని చేసావని టెన్షన్ పడ్డాను. అది సరే, ఫస్ట్ డే ఆఫీస్ ఎలా ఉంది? ఎలా ఉందా అని జరిగింది చెప్తుంది. అయినా నీకెందుకు చెప్పు, ఆ జాబ్ చక్కగా ఈ ఆర్జే జాబ్ చేసుకోవచ్చుగా. ఏంటి కొత్తగా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? మరి నువ్వు చేసే పని ఏం బాగుంది చెప్పు. 2 పడవల మీద ప్రయాణం చేస్తాను అంటున్నావు. బ్యాలెన్స్ తప్పితే కింద పడతావు, జాగ్రత్త. అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఏంటి భయపెడుతున్నావా? నేను మేనేజ్ చేయగలను, చూస్తూ ఉండు.
అప్పుడు మీరే అంటారు మీరన్న మాటలు తప్పు అని, నన్ను క్షమించమని. నీ మాట నీదే కానీ ఎవరి మాట వినవా? ఎందుకే ఇంత పంతం నీకు? నేను వినను. ఇంకా పంతం అంటావా? అది మీ అందరూ అంటే ఓకే కానీ నా కుటుంబం కూడా నాకు పంతం పెరిగేలా చేసింది. అంటే ఏంటే? ఇంకా ఇంటికి వెళ్ళవా? వాళ్ళతో మాట్లాడవా? రోజు ఆంటీ ఫోన్ చేసి ఎంత బాధపడుతుందో తెలుసా? ఆంటీకి నచ్చజెప్పలేకపోతున్నా. కనీసం ఫోన్లో అయినా మాట్లాడు ఆంటీతో. హో, రాయబారం చేస్తున్నావా? నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. కానీ ఆంటీకి ఫోన్ మాత్రం చేయి. లేకపోతే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేస్తాను. తర్వాత నీ ఇష్టం. అప్పుడు ఎంత గొంతు చించుకొని అరిచినా నో యూస్. అర్థమైందా? సరే తల్లి, చంపకు. చేస్తాను. సరే, టైం అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, పద అని ఇద్దరు వెళ్తారు. హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు మమత, శ్రీనివాస్. ఆఫీస్ నుండి అప్పుడు వచ్చిన అభి వాళ్ళని గమనించకుండా పైన ఉన్న తన రూమ్కి వెళ్తున్నాడు. అభి, ఇలారా అని శ్రీనివాస్ పిలవడంతో వచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటాడు. ఏంటబ్బి ఎలా ఉన్నావు? ఏం లేదమ్మా, ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది అంతే. కాఫీ తాగుతావా? తీసుకురానా? వద్దు, ఫ్రెష్ అయిన తర్వాత తాగుతాను. నాన్న పిలిచారు, ఏదైనా మాట్లాడాలా? అవును అంటుంది మమత. ఏంటి నాన్న పిలిస్తే నువ్వు మాట్లాడాలంటున్నావు? మళ్ళీ పెళ్ళి గురించి కాదు కదా? కాదు, నీ అంతటా నువ్వు పెళ్ళి చేసుకుంటానని చెప్పే వరకు నేను ఆ టాపిక్ తీసుకురానులే. హో అలాగా, సరే అది చూద్దాం. ఇంతకీ దేని గురించి పిలిచావు చెప్పు. అది ఈరోజు ఆఫీస్కి నయా వచ్చిందా? అంటే ఇది నీ పనా? నాన్న ఆ అమ్మాయి గురించి ఏం తెలుసని జాబ్ ఇచ్చారు? మీ నాన్నకి నేనే చెప్పాను తనకి జాబ్ ఇవ్వమని. ఆ పిచ్చిది నీకెలా తెలుసు? పిచ్చిది అంటున్నావు అంటే నయానికి ఇంతకు ముందే తెలుసా? తెలుసు అని జరిగినవి చెప్తాడు. అభి చెప్పింది విని నవ్వుతారు ఇద్దరు. ఏంటి, ఆ పిచ్చిది చేసిన పనికి కోపం వస్తుంటే మీకు నవ్వు వస్తుందా? మరి నీకున్న ఈగోకి అలాగే ఉండాలి. అమ్మాయిలు అన్నాక ఆ మాత్రం ఉండాలి కదరా. అవునులే, నువ్వు కూడా అమ్మాయివే కదా. చాలా మంచి అమ్మాయిరా. నీ ఈగోతో అమ్మాయిని ఏమీ అనకు, సరేనా? నువ్వు ఆగు మమత, వాడిని వెళ్ళి ఫ్రెష్ అవని, తర్వాత మాట్లాడవచ్చు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి అభి అని పంపిస్తాడు శ్రీనివాస్. అభి తన రూమ్కి వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు మమత? దేని గురించి మాట్లాడుతున్నారు? దేని గురించి? నయకి జాబ్ ఇవ్వమని చెప్పావు, దాని గురించి. జాబ్కి తగ్గ క్వాలిఫికేషన్ లేకపోయినా నువ్వు ఇవ్వమని చెప్పావని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చెప్పు ఎందుకు? ఎందుకంటే నయ మన ఇంటికి కోడలు అవ్వాలని ఇవ్వమన్నాను. ఏంటి నువ్వు చెప్పేది? మన ఇంటికి కోడల? అదెలా అవుతుంది? మన అభి తన్ని పెళ్లి చేసుకుంటే వాడికి భార్య అవుతుంది, మనకు కోడలు అవుతుంది. ఏంటి వెటకారమా? నేను అనేది వాడు ఒప్పుకుంటాడా అని. మనం చెప్తే వినడు. ఆ మధ్యలో ఈ కానీ ఏంటి చెప్పు. వాడు నయని ప్రేమిస్తే ఒప్పుకుంటాడు కదా. వాడెందుకు నయాన్ని ప్రేమిస్తాడు? మమత ఇప్పుడే చెప్పాడు కదా తనకి వాడికి జరిగిన గొడవ గురించి. ఇక వాడు తను ఎలా ప్రేమిస్తాడు చెప్పు. చెప్పాడు. అయితే గొడవ పడితే ఇంకెప్పుడు అలానే ఉంటారా? చూస్తుండండి, నయా వాడికి ఖచ్చితంగా నచ్చుతుంది. వాడికి నీకు నచ్చితే సరిపోతుందా? అమ్మాయికి నచ్చిన అవసరం లేదా? అబ్బా, మీకు అన్నీ అనుమానాలే. నయాకి కూడా అభి నచ్చుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది, నయ మన ఇంటి కోడలు అవుతుందని. ఏమో, నువ్వు నీ కాన్ఫిడెన్స్. సరే, నాకు వెళ్ళి కాఫీ తీసుకురా అంటాడు. కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్తుంది. మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరుతున్న నయ అప్పుడే బయటికి రాబోతుంటే నందు గట్టిగా తుమ్ముతుంది. కోపంగా నందు వైపు ఒక లుక్ ఇచ్చి 1 నిమిషం కూర్చుని వాటర్ తాగి బయలుదేరుతుంది. స్కూటీ తీసి స్టార్ట్ చేసి వెళ్ళబోతుంటే పిల్లి ఎదురుగా వస్తుంది. మళ్ళీ లోపలికి వెళ్ళబోతూ టైం చూసేసరికి టైం అయిపోవడంతో ఆఫీస్కి లేట్ అవుతుందని బయలుదేరుతుంది. ఆఫీస్కి వెళ్ళి స్కూటీని పార్క్ చేసి లిఫ్ట్ దగ్గరికి వెళ్తే అది పని చేయడం లేదు. అప్పటికే టైం అయిపోవడంతో ఇక చేసేది లేక గబగబా మెట్లెక్కి వెళ్తుంది. ఏంటి ఈరోజు అన్నీ ఇలా జరుగుతున్నాయి? వస్తుంటే నందు తుమ్మడం, పిల్లి ఎదురవడం, ఇప్పుడేమో లిఫ్ట్ పని చేయకపోవడం, అన్నీ ఇలా అవుతున్నాయి. దేవుడా, ఏం జరగకుండా నువ్వు చూడు. టైం అయిపోయింది. ఆ మహానుభావుడు ఎలా రియాక్ట్ అవుతాడో దేవుడా నువ్వే కాపాడు అనుకుంటూనే వెళ్తుంది. నయ వెళ్ళేసరికి మూర్తి టెన్షన్ పడుతూ తన టేబుల్ దగ్గర అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు. హలో మూర్తి గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అంత టెన్షన్ పడుతున్నారు? ఏం జరిగింది?
వచ్చారా? మీకోసమే చూస్తూ ఉన్నా. నా కోసమా? ఎందుకు? ఏమైంది? సార్ మిమ్మల్ని అడిగారు. మీరు వచ్చిన వెంటనే తన క్యాబిన్కి రమ్మన్నారు. ఓ అలాగా, సరే అని వెళ్తూ వెనక్కి తిరుగుతుంది. మూర్తి గారు, మీరు అంత టెన్షన్ పడుతున్నారు. ఇంతకీ మన సార్ మూడ్ ఎలా ఉంది? ఏం జరిగిందో తెలీదు, చాలా కోపంగా ఉన్నారు. అవునా, సరే నేను వెళ్తాను, మీరు వెళ్ళి మీ వర్క్ చూసుకోండి అని చెప్పి పంపిస్తుంది. కోపంగా ఉన్నాడట. జనరల్గా మనిషికి ఎప్పుడు వచ్చేది అదే కదా. ఇందులో వింత ఏముంది? ఈయన నన్ను రమ్మని పిలిచాడంటే దేని గురించి అయి ఉంటుంది అని ఆలోచిస్తూనే అభి దగ్గరికి వెళ్తుంది. నయాని చూసిన అభికి చాలా కోపం వస్తుంది. ఆఫీస్ ఎన్ని గంటలకి? తమరు వచ్చిన టైం చూసారా? నయ అభి మాటలకి కొంచెం భయపడి సార్ అది అని చెప్పబోతున్న నయ మాటలకి అడ్డుపడుతూ, ఆఫీస్లో ఎప్పుడు రావాలో ఎప్పుడు వెళ్ళాలో అంతా నీ ఇష్టమేనా? ఇదేమైనా మీ అత్తగారి ఇల్లు అనుకున్నావా? నీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీకు నచ్చినప్పుడు వెళ్ళడానికి అని హై పిచ్లో చాలా సీరియస్గా అంటాడు. సారీ సార్, ఇంకెప్పుడు ఇలా చేయను అంటున్న నయ ముందు ఒక ఫైల్ విసురుతాడు. ఏంటిది? ఇచ్చిన వర్క్ కూడా చేయడం రాదు. మీకు జాబ్కి తగ్గ క్వాలిఫికేషన్ లేకపోయినా మా అమ్మతో ఫ్రెండ్షిప్ జాబ్ తెచ్చుకున్నాం. పోనీ ఇచ్చిన పనైనా సరిగా చేస్తారా అంటే అది లేదు. ఎందుకు వస్తారు మీలాంటి వాళ్ళు మా టైం వేస్ట్ చేయడానిక? ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఏం చేస్తానో నాకే తెలియదు. ఇదిగో దీన్ని కరెక్ట్ చేసి తీసుకురా అని పంపేస్తాడు. బయటకు వచ్చిన నయ డైరెక్ట్గా వాష్రూమ్కి వెళ్తుంది. అప్పటి వరకు అభి తనని అన్ని మాటలు అంటున్న వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఉన్న ఇంకా ఆపుకోలేక ఏడుస్తుంది. ఏడుస్తున్న నయకి అదే పనిగా ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అంటుంది. నయ వాయిస్ విన్న అటువైపు వ్యక్తి హలో నయ, ఏంటి ఏడుస్తున్నావా అని అడుగుతుంది. నయ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది, ఏం మాట్లాడకుండా. నయ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా అని బుజ్జగింపుగా అడిగేసరికి నయ అది ఆంటీ అని మొదలుపెట్టి జరిగింది మొత్తం చెప్తుంది మమతకి. నిన్ను అన్ని మాటలు అన్నాడా? వాడికి నేను చెప్తానుండు. నువ్వు ముందు ఆ ఏడవడం ఆపేసి. చిన్నపిల్లల అలా ఏడుస్తారు ఎవరైనా? మా నయ్య చాలా స్ట్రాంగ్ అనుకున్నా. నువ్వు ఇంత చిన్న విషయానికి ఏడుస్తూ కూర్చున్నావా? ఏడుస్తూ మమత మాటలు వింటూ ఉంటుంది. ఇంకా అలా ఏడుస్తుంటావా? ముందు ఆ కళ్ళు తుడుచుకో అనగానే కళ్ళు తుడుచుకుంటుంది. సరే ఏదైనా తిన్నావా లేదా అంటుంది మమత. అబద్ధం చెప్తున్నావా నాతో? ఆఫీస్కి లేట్ అవుతుందని టిఫిన్ చేయకుండానే వచ్చి ఉంటావు. సరే నేను లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను, తిను సరేనా? ఇంకా వెళ్ళి వర్క్ చేసుకో. అలాగే ఆంటీ అని ఫోన్ పెట్టేయబోతే మళ్ళీ మమత నయ్యా అని పిలుస్తుంది. చెప్పండి ఆంటీ. ఏం లేదు, వెళ్ళమని చెప్పాను కదా, అలా అని వెళ్ళిపోకు. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళు సరేనా? ఇక ఉంటాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళి వర్క్లో పడుతుంది నయ. నయతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన మమత వెంటనే అభికి కాల్ చేస్తుంది. అమ్మ కాలింగ్ అని ఫోన్ చూసి లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంటాడు. ఏంట్రా చెప్పేది? నీకేం చెప్పను, నువ్వు చేసిందేంటి? నా మాట అంటే లెక్కలేదు నీకు అని అభిని మాట్లాడనివ్వకుండా మాట్లాడుతుంది. అమ్మ దేని గురించి నువ్వు మాట్లాడేది? నువ్వేం చెప్పావు? నేనేం చేశాను? నాకేం అర్థం కావడం లేదు, కొంచెం క్లారిటీ ఇస్తావా? చేసిందంతా చేసి క్లారిటీ కావాలంట, క్లారిటీ. అమ్మ ప్లీజ్, నువ్వు చెప్తేనేగా నాకు తెలుస్తుంది ఏమంత తప్పు చేశానో. చెప్పి తిట్టు, చెప్తాను. ఎందుకు చెప్పను? అందుకేగా నేను ఉన్నది. నయని ఎందుకు తిట్టావు? ఏంటి? నేను అడిగింది అర్థం కాలేదా లేక వినపడలేదా? నయాని ఎందుకు తిట్టావని అడిగాను. తనను తిట్టాను అని నీకెలా తెలిసింది? నీకు ఫోన్ చేసి చెప్పేసిందా? లేదు, నేనే చేశాను ఫోన్. తను చెప్పలేదు, నేను అడిగితే చెప్పింది. అయినా ఎలా తెలిస్తే ఏంటి? నేను చెప్పానుగా నయని ఏమీ అనకు అని. ఎందుకు కొట్టావు? పాపం ఎంత ఏడ్చిందో పిల్ల. అమ్మ నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? తను మన దగ్గర పనిచేసే ఎంప్లాయ్, తను తప్పు చేసింది, తిట్టాను, దానికి నువ్వు నా మీద సీరియస్ అవుతావేంటి? అదంతా నాకు తెలీదు. నయ అంటే నాకు ఇష్టం. నువ్వు తన్ని తిట్టడం తప్పు. వెళ్ళి తనకి సారీ చెప్పు. వాట్? నేను సారీ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు? అసలు స్పృహ ఉండే మాట్లాడుతున్నావా?
హా, అవునరా, చెప్తావా లేదా? నేను నేను తనకి సారీ చెప్పడం ఏంటి? అయినా నా తప్పు లేకుండా నేను సారీ ఎందుకు చెప్తాను? తను మిస్టేక్ చేసింది. బాస్గా నా పని నేను చేశాను. నాకు అదంతా అనవసరం. నువ్వు తనకి సారీ చెప్పాలి అంతే. చెప్పకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీతో మాట్లాడాను. తర్వాత నీ ఇష్టం. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ లేదు, వైట్ మెయిల్ లేదు. నువ్వు చెప్పకపోతే అదే జరుగుతుంది. చెప్తావా లేదా? చెప్తానమాట. ఇక ఫోన్ పెట్టండి. ఆగు, ఇంకో విషయం చెప్పాలి. ఇంకా ఏం మిగిలింది చెప్పడానికి? అంటే అది మార్నింగ్ నుండి నా ఏం తినలేదంటరా. అయితే నన్నేం చేయమంటావు చెప్పు? నువ్వేం చేయనవసరం లేదు. నేను ఇద్దరికి కలిపి లంచ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇద్దరు కలిసి తినండి. అమ్మ, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? మన దగ్గర పనిచేసే ఎంప్లాయీకి నువ్వు లంచ్ పంపడం, ఇద్దరం కలిసి తినాలా? అసలు నీకు ఈరోజు ఏమైంది? ఒంట్లో బాగానే ఉందా? ఒంట్లో బాగానే ఉంది, ఇంట్లోనే బాగానే ఉంది. కానీ నేను చెప్పింది చెయ్యి చాలు. చేస్తాను. చేయక చేస్తానా? ఇంకా నయం, తినిపించమనలేదు, బ్రతికించావు. నేను అదే చెప్దామనుకున్నాను. నయ తినకపోతే తినిపించు. ఓ గాడ్, ముందు నువ్వు ఫోన్ పెట్టు అని మమతకి ఇంకా ఏదో చెప్పబోతుంటే ఫోన్ పెట్టేస్తాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. ఇక వంట ప్రిపేర్ చేయడానికి వెళ్తుంది కిచెన్లోకి. ఫోన్ పెట్టేసి మూర్తికి కాల్ చేశాడు. ఒకసారి నా క్యాబిన్కి రా. సార్ చెప్పండి. మూర్తి, కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి ఏం చేస్తుందో ఒకసారి చూసి చెప్పు. సరే సార్ అని నయ దగ్గరికి వెళ్తాడు. తను కంప్యూటర్లో టైప్ చేస్తూ ఉంటుంది. ఏంటి మూర్తి గారు ఇలా వచ్చారు? ఏమైనా కావాలా? ఏం లేదు మేడం, నా పెన్ను రాయడం లేదు. ఒకసారి మీ పెన్ను ఇస్తారా? ఇదిగో తీసుకోండి అని పెన్ను ఇస్తుంది. థ్యాంక్స్ అని చెప్పి అభి దగ్గరకు వస్తాడు. సార్ చెప్పు మూర్తి. కంప్యూటర్లో వర్క్ చేస్తున్నారు. అవునా, సరే ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్ అని వెళ్ళిపోతాడు. ఏంటిది ఇంత సిన్సియర్గా వర్క్ చేసేస్తుంది? పోనీలే, మర్చిపోయి పనిలో పడిపోయింది కదా. ఇప్పుడు సారీ చెప్పకపోతే నష్టం లేదు. అమ్మాయి ఎలాగో ఇక్కడ లేదుగా అని రిలాక్స్గా పని చేసుకుంటాడు. కాసేపటికి అభి క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్గా లోపలికి వచ్చి కూర్చుంటుంది. అభి చూసి షాక్ అయ్యి, అమ్మ నువ్వు వచ్చావేంటి లంచ్ తీసుకొని? ఏ, నేను రాకూడదా ఏంటి? అలా అని కాదు, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తే సరిపోతుందిగా. నీకెందుకు చెప్పంత శ్రమ? ఇందులో శ్రమ ఏముందిరా? నేను ఏమైనా నచ్చినవి నడిచొచ్చానా? కారులోనేగా. అవుననుకో, కానీ లేదు, ఏం లేదు. ఇంతకీ నయ ఎక్కడుంది? తనకి సారీ చెప్పావా లేదా? ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. చచ్చాన్రా బాబు, ఇప్పుడు ఎలా? అమ్మ కూడా వచ్చింది. ఇక తప్పదు. ఒరే అభి, పొద్దున్న లేచి ఎవరి మొహం చూసారా? దానికి సారీ చెప్పాల్సి వస్తుంది. ఏ టైంలో తగిలిందో కానీ ఇది జిడ్డులా నా చుట్టూనే తిరుగుతుంది. మళ్ళీ ఈవిడ గారికి మా అమ్మ సపోర్ట్ కూడా అనుకుంటూ తనలో తానే మాట్లాడుకుంటున్న అభికి డోర్ ఓపెన్ కావడంతో సైలెంట్ అయిపోతాడు. రానయ్య, కూర్చో అని కుర్చీలో కూర్చోబెడుతుంది. అభిని చూస్తుంది. అభి సీరియస్గా తన్నే చూస్తూ ఉంటాడు. ఆంటీ పర్వాలేదు, నేను క్యాంటీన్లో తింటాను, మీరు తినండి. ఏంటి, క్యాంటీన్లో తింటావా? అదంతా ఏం కుదరదు. నీకోసం నేనే వంట చేశాను, తిను అని వడ్డిస్తుంది ప్లేట్లో. మమతని నయని మార్చి చూస్తూ, అసలు ఈ అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తుందమ్మా? ఏముందంత స్పెషల్? అభి, ఏం ఆలోచిస్తున్నావు? తిను అని భుజం తడుతుంది. అమ్మ అని తినడం స్టార్ట్ చేస్తాడు. నయకి దగ్గరుండి అది తిను, ఇది తిను, అదేసుకో, ఇదేసుకో అని కొసురు వడ్డిస్తుంది. నయ ఇంకా తినేసి, సరే ఇక నేను వెళ్తాను ఆంటీ అని బయటకు వెళ్ళబోతుంది. మమత నయని ఆగమని చెప్తుంది. అమ్మయ్య, వెళ్ళిపోతుందంటే అమ్మ మర్చిపోయింది అనుకుంటూ హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి లేస్తాడు అభి. అని వెనక్కి తిరిగి వచ్చి, చెప్పండి ఆంటీ అంటుంది. అభి, నయకి సారీ చెప్పు అని అభి వైపు చూస్తుంది. అభి షాక్ అయ్యి వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు. చూసింది చాలు కానీ ముందు సారీ చెప్పు ఆంటీ. సారీ ఎందుకు? నువ్వు ఆగు, నువ్వు చెప్పు. నయ వైపు కోపంగా చూస్తూ సారీ చెప్పి హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాడు. సరే ఇక నువ్వు వెళ్ళి పని చూసుకో అని నయాని పంపిస్తుంది. ఇక నేను కూడా వెళ్తాను అభి. వెళ్ళు, వచ్చిన పని అయింది కదా. ఏంటి అంటున్నావు? ఏం లేదు మమ్మీ, జాగ్రత్తగా వెళ్ళు అంటున్నాను.
అంతేనా? అలాగే బాయ్. ఆఫీస్ నుండి హాస్టల్కి వెళ్ళిందయ్య డల్గా బెడ్పై కూర్చుని ఆలోచిస్తుంది. హలో మేడం, ఏమైంది డల్గా ఉన్నారు? ఏం లేదు నందు, నేను బాగానే ఉన్నాను. అబ్బచ్చా, అంత లేదు, ఏంటో చెప్పు. నువ్వు మీ బాస్ మళ్ళీ గొడవ పడ్డారా? నేనేం పడలేదు, ఆ మనిషే అని జరిగింది చెప్తుంది. ఇదేమైనా కొత్త మీ ఇద్దరికి? ఆంటీని సపోర్ట్ చేశారుగా, ఇంకేంటి అంతగా ఆలోచిస్తున్నావు? అది కాదే, నా వల్ల ఆంటీకి వాళ్ళ అబ్బాయికి ఏమైనా గొడవలు వస్తుందేమో అని. అలాంటిది ఏమి జరగదులే, నువ్వు ఎక్కువ థింక్ చేయకు. ఈసారి నుండి కొంచెం జాగ్రత్తగా ఉండు, ఏ మిస్టేక్స్ చేయకుండా సరిపోతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. ఈసారి నుంచి జాగ్రత్తగా ఉంటాను. అలా ఉండాలంటే ఇప్పుడు త్వరగా తిని పడుకుంటే మార్నింగ్ లేవచ్చు. పద తిందాం. సరే పద అని ఇద్దరు తిని పడుకుంటారు.